అయితే మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అయితే మాత్రం ఆ గణనాథులను అయితే మాత్రం గంగమోడికి చేరుస్తున్నారు. ఇక ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి, అక్కడ హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ మా ప్రతినిధి అజిం లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అజిం, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఇక్కడైతే ఉదయం నుంచి కూడా ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే పరిస్థితి చాలా ఉల్లాసంగా ఉంది. ఏదైతే భక్తులందరూ కూడా ఏదైతే వినాయక నిమజ్జనం కోసం ఏదైతే పెద్ద ఎత్తున వారి ఫ్యామిలీస్ తోటి కూడా చిన్నపిల్లలు పెద్దలు ఎవరు తేడా లేకుండా అందరూ కూడా వచ్చి ఏదైతే ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలను కూడా చూస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కూడా చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడే వచ్చినాం అన్న, చూడలేదు, మిస్ అయిపోయినాము. పోయినసారి చూసినాము, ఈసారి చూడలేదు. ఈసారి ఏదో ఫస్ట్ రోజు ముందు రోజే పడిపోయినట్టు నాకు తెలిసి, అంత లేదు. పోయినసారి ఇంకా ఫుల్గా ఉన్నది కొద్దిగా. ఈరోజు అంటే 7వ తారీఖు ఏదో ఉంది కదా, అందువల్ల నిన్ననే అయిపోయినట్టుంది మొత్తం. యాక్చువల్గా ఈరోజు ఏం లేదు. పోయినసారి ఫుల్ రష్గా ఉన్నది, అసలు మేము నడిచి అంత లేకున్నది. ఇవాళ అసలు ఆ గణేష్ని చూడలేదు, మేము మిస్ అయిపోయినాం. చెప్పు గణపతి మౌర్య చెప్పు. లేదండి, ఇప్పుడే వచ్చాము. మౌర్య చూడలేదు. చెప్పండి, జై బోలో అందరూ ఇటు తిరగండి, చిన్నపిల్లలు అందరూ ఇటు తిరగండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. చూసారు కదా, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఏదైతే ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ఏదైతే నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే గణపతి బప్ప మోరియా, జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ కూడా ఏదైతే ఇక్కడ ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మన దగ్గర చెప్పు, హీరో ఏం పేరు? ఏం పేరు? శ్రీసాయి. శ్రీసాయి చెప్పు. చూసినా నిమజ్జనాలు, చూసినా అన్ని విగ్రహాలన్నీ పూజలో పాల్గొన్నా రెగ్యులర్గా వినాయక పూజలలో? జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓకే, చూసారు కదా, ఇది పరిస్థితి. ఇక్కడైతే ఓవరాల్గా మనం ఒకసారి చెప్పుకుందాం అసలు పరిస్థితి ఎలా ఉందంటే. అసలు ట్యాంక్ బండ్ దగ్గర ఉదయం నుంచి కూడా ఇంతకుముందు ఒక భక్తుడు మాట్లాడుతూ కూడా చెప్పాడు, ఏదైతే ఆ ఫ్లోటింగ్ అయితే తగ్గిపోయిందని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఏదైతే ఉదయం నుంచి కూడా మొదట లడ్డూ వేలం ఉండడం, లడ్డూ వేలం తర్వాత ఏదైతే ఎండ కూడా ఎక్కువ కొట్టడం వల్ల ఏదైతే ఇక్కడ ఫ్లోటింగ్ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా తగ్గింది. అయితే ఇప్పుడు మాత్రం ఒకటేసారి ఫ్లోటింగ్ కూడా పెరిగిపోయింది. ఏదైతే లడ్డూ వేలం పడలు ముగిసాయి, అలాగే ఎండ కూడా ప్రభావం తగ్గింది సాయంత్రం అవడంతో. ఏదైతే వినాయకుల విగ్రహాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. సో వేలాదిగా, అంటే మనం చూసే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏదైతే వివిధ రకాలైనటువంటి వినాయక విగ్రహాలు వస్తున్నాయి. చాలా డిఫరెంట్ ఎన్నో వందల కొద్ది విగ్రహాలు ఇప్పటికే అటు వెళ్తున్నాయి. ఇప్పటికే మనం చూసినట్లయితే 2,32,000 పైగా ఏదైతే విగ్రహాలు నిమజ్జనం అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా ఎక్కడ కూడా వైఫల్యం చెందకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ఏరియల్ వ్యూ కూడా చేస్తుంది. ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనే విషయంపై కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఖైరతాబాద్ ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఒక ఉత్సాహమైనటువంటి పరిస్థితి, ఉల్లాసమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ఫ్యామిలీస్తో, అంటే మనం చూసాం పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలుగా మారిపోయి ఈ పీకలు ఏదైతే ఉంటాయో హారన్ సౌండ్లో హారన్స్ మోగించడము, లేదంటే ఏదో ఈ కొమ్ములు లాంటి కొన్ని లైటింగ్స్ ఉన్నటువంటి పెట్టుకోవడము, చిన్నపిల్లలు తినేటువంటి పీచ్ మిఠాయిలు తినడము, ప్రతి ఒక్కరు కూడా వారి ఫ్యామిలీస్తో చిన్నపిల్లలతో ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇంకా పూర్తిగా కూడా ఇంకా విగ్రహాల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. సుమారు ఇది రాత్రి 12-1 గంటల వరకు కూడా వినాయకుడికి సంబంధించిన నిమజ్జనం కొనసాగేటువంటి అవకాశమే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా సుమారు 40 క్రేన్ల వరకు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈసారి ఖైరతాబాద్ సంబంధించిన గణేష్ నిమజ్జనం 1:30 లోపే పూర్తవడంతో చాలామంది కూడా ఈ నిమజ్జనాన్ని చూడలేకపోయారు. అయితే ప్రతిసారి కూడా నిమజ్జనం క్రేన్ నెంబర్ 4 దగ్గరే జరుగుతుంది కాబట్టి ఎంతో ఉత్సాహంగా ఇప్పటికి కూడా క్రేన్ నెంబర్ 4 దగ్గరికి వచ్చి చాలామంది భక్తులు కూడా దానికి సంబంధించినటువంటి ఇంకా విగ్రహం పైగా కనిపిస్తుందా లేదా అని అందరూ కూడా ఇక్కడ చూసిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక దీని తర్వాత ఉన్నటువంటి విగ్రహం బాలాపూర్ విగ్రహం కూడా గత 2 గంటల క్రితమే ఏదైతే దానికి సంబంధించినటువంటి నిమజ్జనం కూడా పూర్తయిపోయింది. సో ఓవరాల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందనేది చూస్తే పూర్తిగా కూడా అందరూ కూడా వారి ఫ్యామిలీస్తో చక్కగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే పరిస్థితి కూడా చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఆకస్మికంగా వచ్చి కూడా ఇక్కడ ఏదైతే పరిశీలన చేశారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఏ రకమైన ఏర్పాట్లు చేశారు, అధికారంలో సమన్వయం ఉందా లేదా, అంటే అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళాలని చెప్పుకుంటూ కూడా ఏదైతే మాట్లాడారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మాట్లాడడానికి కూడా ఉన్నారు. ఇక్కడ చెప్పండి, ప్రతి సంవత్సరం వస్తారా? ఇదే ఫస్ట్ టైం చూసారా నిమజ్జనాలు? చూసారా? చూడాలి అండి, ఇప్పుడే వచ్చినాం. ఎలా ఉంది వాతావరణం? బాగుంది చాలా. పిల్లలు ఫ్యామిలీతో వచ్చారా? ఫ్యామిలీతో వచ్చి. ఏరు పిల్లలు వీళ్ళడా? ఏం పేరు? హీరో కమలాకర్. ఎట్లా ఉంది ఇక్కడ? మంచిగా ఉందా?
చెప్పు జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూసారు కదా ఇక్కడైతే ఏదైతే అందరూ కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్గా వస్తున్నటువంటి వారు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే మనం విషయానికి వెళ్ళేటైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలించి అధికారులకు కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. అంటే కేవలం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కూడా అంటే ముఖ్యంగా ఈ రోజు సాటర్డే రేపు సండే అంటే ఒక హాలిడేస్ కూడా రావటం తోటి భక్తుల తాకిడి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా. మరోపక్క ఉదయం నుంచి కూడా లడ్డూ వేలంపాట్లో భక్తులు కూడా చాలా మండపాల దగ్గర అంటే గణేష్ మండపాల దగ్గర లడ్డూ పాటలు కొనసాగినాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం నుంచి ఎక్కువగా అక్కడ శోభాయాత్ర కొనసాగింది అనుకోవచ్చా. మరోపక్క ఖైరతాబాద్ గణనాథుని కూడా అంటే తరలి వెళ్లే క్రమంలో పోలీసులు కూడా ఎక్కువగా ముందు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత ఇక మిగిలినటువంటి ప్రాంతాలను వివిధ ప్రాంతాలు కోకట్పల్లి అవ్వచ్చు, శేర్లింగపల్లి అవ్వచ్చు, ఇటు చార్మినార్ ప్రాంతాల నుంచి మరోపక్క బాలాపూర్ అవ్వచ్చు, మరోపక్క దిల్సుఖ్ నగర్ ఈ అన్ని ఏరియాల నుంచి వస్తున్నటువంటి గణనాథులతోటి అక్కడ అయితే మాత్రం ఇప్పుడు తాకిడి పెరిగిందనుకోవచ్చా. మరోపక్క రేపు గ్రహణం నేపథ్యంలో ముఖ్యంగా హిందువులకి ఒక సెంటిమెంట్ నేపథ్యంలో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహాలను నిమజ్జనం చేయాలనే ఉద్దేశంతో శోభాయాత్ర కొనసాగుతుందనుకోవచ్చా. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు రాత్రి తాకిడి పెరిగేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా లడ్డు వేలానికి సంబంధించినటువంటి వేలం పాటలోనే ఏదైతే భక్తులందరూ కూడా ఆయా ప్రాంతాలకు సంబంధించిన వారు అంటే ఇప్పుడు మనం చూసాం బాలాపూరే కాదు వివిధ చోట్ల అపార్ట్మెంట్స్లో కావచ్చు, ఎక్కడైతే గల్లీలలో ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా లడ్డూని వేలం పాట ఏదైతే ఉదయాన్నే లేవగానే చివరి రోజు వేలం పాటకు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆలస్యం అవ్వడానికి అదొక కారణం. దాంతోపాటు ఈరోజు వాతావరణం కూడా రెగ్యులర్గా ఉన్నటువంటి క్లైమేట్ కాకుండా కొంత హాట్ క్లైమేట్ కూడా ఉండడం వల్ల కూడా సాయంత్రంకే ఎక్కువ మంది బయలుదేరుతున్నారు. కాబట్టి పిల్లలు కూడా పెద్దలు కూడా రేపు సాటర్డే రేపు సండే కావడంతో కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫ్యామిలీస్ కూడా సాయంత్రం పూట ఏదైతే ఈ ట్యాంక్ బండ్ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి అలాగే నిమజ్జనాన్ని ఎంజాయ్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున సాయంత్రం పూటే తరలి వస్తున్నారు. వినాయకుల నిమజ్జనం కూడా సాయంత్రం పూటనే ఎక్కువగా చేస్తున్నారు. మీరు అన్నట్టు ఏదైతే గణేష్ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం ఏదైతే నిమజ్జనం తర్వాత అంటే ఇప్పటికే సుమారు చుట్టుముట్టు కూడా సుమారు ఒక 40 క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కుకట్పల్లి నుంచి కావచ్చు, సికింద్రాబాద్ నుంచి కావచ్చు, ఉప్పల్ నుంచి కావచ్చు, ఎల్బీ నగర్ నుంచి కావచ్చు, సరూర్ నగర్ నుంచి కావచ్చు, ఇటు సైడ్ నుంచి మేదిపట్నం నుంచి వచ్చేటువంటి విగ్రహాలకన్నిటి కూడా ఏ వైపు నుంచి ఆ వైపు వచ్చేటువంటి విగ్రహాల రూట్ని వారు ఏర్పడేశారు. ట్యాంక్ బండ్ కావచ్చు, ఇటు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మార్క్ కావచ్చు, అలాగే నక్లెస్ రోడ్కి సంబంధించిన మార్క్ కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా క్రేన్లు ఏర్పాటు చేసి ఎటు నుంచి వస్తున్నటువంటి వారికి అక్కడే ఏదైతే నిమజ్జనం చేసేటువంటి సదుపాయాలు కల్పించారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయి కంట్రోల్లో అధికారులు కూడా పూర్తిస్థాయిగా ఏదైతే ఈ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు వర్షిని. వర్షిని ఎప్పుడు వచ్చావు? నేను ఒక 1 అవర్ ముందే వచ్చిన. చూసావా నిమజ్జనాలు జరుగుతుంటే? చూసావా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. బాగా అనిపించిందా? ఇంకా హలో హీరో ఏం పేరు? శ్రేయాన్స్. శ్రేయాన్స్ ఎలా ఉందన్నా? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. గణేష్ మహారాజ్ కి జై. చూసారు కదా ఇక చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా జై బోలో గణేష్ మహారాజ్ కి రైట్ మనం చూస్తున్నాం ఆ స్క్రీన్ మీద లైవ్ ద్వారా చూస్తున్నాం. ఒక్కొక్క ఆకృతిలో గణనాథుడు అయితే దర్శనమిస్తున్నారు. మరో పక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా అక్కడ బ్రహ్మోస్ క్షిపణి నేపథ్యంలో ఆ గణనాథుని కూడా ప్రతిష్ఠించారు. మరోపక్క ఇట్లా వివిధ ఆకృతుల్లో ఒక పక్క నాగుపాము పడగపై నాట్యం ఆడుతున్నటువంటి గణేష్ విగ్రహాలు, మరోపక్క ఆ ఏనుగు తొండంపై నాట్యం ఆడుతున్నటువంటి గణేష్ విగ్రహాలు, మరోపక్క ఆయన నాట్యం ఆడుతున్నటువంటి విగ్రహాలు, రకరకాల వివిధ భంగిమల్లో ఉన్నటువంటి విగ్రహాలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు అంటే అన్ని విగ్రహాలను తిలకించాలి. హుస్సేన్ సాగర్కే అంటే హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా హుస్సేన్ సాగర్కే ఎక్కువగా విగ్రహాలు తరలి వస్తాయి. కాబట్టి నిమజ్జన సందర్భంగా అందరూ కూడా భక్తులందరూ కూడా అంటే హాలిడేస్ నేపథ్యంలో అన్ని విగ్రహాలని చూడొచ్చు. మన హుస్సేన్ సాగర్లో అక్కడ కనుక వెళ్ళినట్లయితే ఆ నిమజ్జన కార్యక్రమానికి అనే విధంగానే భక్తుల తాకిడి పెరిగిందనుకోవచ్చా? అన్న వినిపించలేదు. రైట్ అజం మొత్తానికి అయితే మాత్రం దాదాపు 46 సంవత్సరాల నుంచి కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అయితే మాత్రం ఈ యొక్క గణేష్ శోభాయాత్ర అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా బాలాపూర్ లడ్డు కూడా ఈసారి విశేషంగా దాదాపు అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దాదాపు 35 లక్షల రూపాయలకి అనే వేలంపాట్లో దక్కించుకోవడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా గతంలో 30 లక్షలకి పలికినటువంటి లడ్డు ఈ సంవత్సరం 35 లక్షలకు పలికినట్లు తెలుస్తుంది. మొత్తానికి అంటే
అంటే ఆ మహిమగలైనటువంటి ఆ గణనాథుని ఆశీస్సుల కోసం చాలామంది పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు కూడా పోటీ పడుతుంటారు. బాలాపూర్ గణేశునికి మాత్రం లడ్డు వేలంపాట ద్వారా అయితే మాత్రం ఒక వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ వ్యాపారి అయితే మాత్రం 35 లక్షల రూపాయలకి దక్కించుకున్నట్టు తెలిసింది. ఇక వివిధ ఆ ప్రాంత